ఇది యానగుంజి దర్గా మౌలాలి గుట్ట అంటారు కదా, అదే ఇదిగా ఇక్కడ పీర్లను కడగరానికి అని మా ఊరు నుంచి మేము ముగ్గురం వచ్చినాం. ఇక్కడ ఇక్కడ కోనేరు ఉంది, ఇక్కడ కోనేరు ఉంది, ఇదంతా కోనేరు, ఇక్కడ కోనేరు, ఇదంతా కోనేరు. ఇక్కడ నీళ్ళ ధార వస్తుంది. ఇక్కడ ఇది ఆంజనేయుని గుడి కిందికి వెళ్ళి వస్తాయంట నీళ్ళు ఇవి. ఇంకా పైప్ ఉంది చూడు, పైప్ పక్కనే ఉంది. ఈ నీళ్ళు అనేది పైప్ కిందికి వెళ్ళి అతనికి వెళ్ళి వస్తున్నాయి. అన్ని పైప్ పెట్టిండ్రు. నీళ్ళు మాత్రం అక్కడ నుండి ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. ఆంజనేయుని గుడికి వెళ్ళి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. పక్కల గుడి ఉంది, ఆంజనేయుని గుడి పక్కల ఉంది. ఇక్కడ కోనేరు ఉంది, ఆంజనేయుని గుడి, ఆంజనేయ స్వామి గుడి. అది ఆ గుడి కిందికించి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు కిందికి ఇంకా నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ మా కారు ఆగింది, ఆడ కారు వచ్చిన కారు అది. ఇంకా పక్కల అక్కడ నుండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇదో గుడి, రాయి చెట్టు, ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా రాయి చెట్టు. ఇంకో అక్కడనే ఇప్పుడు నేను చూపించిన 3 కోనేరులని అవతల ఉన్నాయి. కోనేరు 3 అక్కడి నుంచి చూపించిన ఆ చెట్టు కాడ నుంచి నేను మీకు కింద ముందుకు. ఇంకా ఇది ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న గర్భస్తంభం. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీ ఆంజనేయ, ఓం నమ శివాయ, శంకర పరమేశ్వర, జై హనుమాన్. ఆంజనేయ స్వామి టెంపుల్ గుడి. ఇక్కడ ఈ గుడి కిందికించి నీళ్ళ ధార ఉందంట కిందికి. ఇంకా ఇక్కడ శివాలయం ఉంది, కింద శివుని గుడి ఉంది కింద. ఇంకా ఆంజనేయ స్వామి ఉంది కదా గుడి. ఆ గుడికి నీటిగా ఎదురుగా కింద ఇంకా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కిందికి చూపిద్దాం. ఇంకా ఇవి మెట్లు, ఇక్కడ ఇంకా నేను రావణ కిందికి దిగుతున్నాం. ఇంకా రూము ఖాళీగా ఉంది, రూమ్లో ఏం లేదు. అంటే ఇంతకుముందుకు మోటార్లు ఇట్లా ఫిట్ చేసి ఉంటారు. ఇది పాతది ఇది. ఇంకా ఎంత పెద్దగా ఉంది చూడు ఇది. అయ్యమ్మో, కదిలిస్తే కూడా కదులుతలేదు, అంత పెద్దగా ఉంది. ఆయిల్ ఇంజన్ అది, ఆయిల్ ఇంజన్ చూడు. అయ్యమ్మో, కదిలిస్తే కూడా కదులుతలేదు అది, అంత పెద్దగా ఉంది. అయ్యబ్బా చూడు, ఇంత బందోబస్తుగా ఉంది, పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ అన్ని నట్లు ఫిట్టింగ్ చేయడానికి ఇవన్నీ. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం గుడి, నందీశ్వరుడు, నందీశ్వరుడు కింద. ఇప్పుడు అక్కడ పోయే నీళ్ళు మాత్రమే. ఇక్కడ ఇక్కడ శివాలయం గుడి ఉంది. అయితే ఇక్కడ ఏం చేసిండంటే అక్కడ ఎవరు మంది అక్కడ రాకుండా కడుక్కొని స్నానాలు చేసి గలీజ్గా చేస్తున్నారని చెప్పి తాళం వేసి, ఇంకా ఎదురుగా తాళం వేసిండ్రు. అదే శివాలయం కిందనే పోతున్నాయంట. మేము కూడా చూద్దామనే వచ్చినాం, ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఫస్ట్ టైము. ఇంకా లోపల ఉంది, సరిగ్గా కనిపిస్తలేదు. ఇంకా పెద్దగా ఉంది శివాలయం. ఆయబ్బా, ఎంత పెద్దగా ఉంది అంటే అంత పెద్దగా ఉంది. దీనికి వెళ్ళి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, ఇంకా సరిగ్గా కనిపిస్తలేదు బొక్కలకించి. అక్కడ నీళ్ళు పోతున్నాయి. అక్కడ ఆ నుంచి లోపలికి నీళ్ళు వస్తున్నాయి. అతనికి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. తాళం వేసుకొని ఉంది, కనిపిస్తుంది రాముడు.
విగ్రహం పెద్ద లేదు, శివాలయం నంది శివుని గుడి మొత్తం వాటర్ ఉండే లోపల మొత్తం నీళ్ళే. వాడు మొత్తం గుంత పెద్ద బావి ఉంది, బాయిలాగా ఉంది, పెద్దగా ఉంది బాయిలాగా. దాంట్లో ఉన్నాడు, చూపిస్తుంది కూడా. శివుడు దాంట్లో ఉన్నాడు, దాని కింద పిల్ల కడగని పోతున్నాయి. ఇంకా వాటర్ కనిపిస్తుందో లేదో కెమెరాలో, దానికి పోతుంది బావి గుంత పెద్ద లోతుంది, దాని లోపల ఉన్న శివుడు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది, కనిపిస్తుండే లేవు నీళ్ళు. చిన్న సందు ఉంది, తలుపు సందు ఉంది, సందు అయితే ఫస్ట్ చిన్నగా ఉంది. దీంట్లోకి వెళ్ళి నీళ్ళు అయితే కనిపిస్తాయి, కానీ కెమెరాలో అయితే కనిపిస్తాయి లేవు అనుకుంటున్నా నేనైతే. కెమెరా కూడా కింద నీళ్ళు కింద బావి ఉంది, బాగా పెద్దగా ఉంది బావి లోపల అయితే. ఆ నీళ్ళు ఇప్పుడు పిల్లలు కడగని కిందికి పోతున్నాయి. ఇవే నీళ్ళు ఇక్కడ అందరు పీర్లను తీసుకొచ్చి కడగడానికి నీళ్ళు ఉపయోగిస్తారు. ఈ నీళ్ళు ఈ శివుని నంది కిందకి వెళ్ళి, శివలింగంకి వెళ్ళి కిందికి ఇంకా ఇట్లా ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఈ నుంచి ఇక్కడ పీర్లు కడుగుతారు అన్నమాట. ఇదే నీళ్ళు ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నేను ఇంతకుముందు ఆ మెట్ల వెనుక అక్కడ ఉన్న కనిపించే మెట్ల వెనుక వెళ్ళి చూపించిన. ఇంకా ఇది ఇక్కడ శివుని గుడి ఉంది, కనిపిస్తుందా? శివుడు లోపల పూజ చేసిపోయింది, ఎవరు పూలకి అలంకారం చేసి మొత్తం శివుని. అక్కడ అలంకారం కనిపిస్తుంది, అగో చిన్నగా కనిపిస్తుంది సందులోకి వెళ్ళి. వాటర్ నీట్గా ఉన్నాయి, నీళ్ళు మాత్రం చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపిస్తుంది. నీళ్ళు చిన్నగా కనిపిస్తుంది కెమెరాలో, నీళ్ళు కూడా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి నీళ్ళు. ప్రత్యేకంగా మేము ఈ టెంపుల్ని ఇది చూడడానికి వచ్చినాం మేము. అంటే చాలా బాగుంది. ఓం నమ శివాయ, శంకర పరమేశ్వర, హర మహాదేవ, శంభో శంకర. అద్భుతంగా ఉంది శివాలయం గుడి, టెంపుల్, ఈశ్వరుడు ముందర నంది, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అద్భుతంగా ఉంది. పైన ఇంకా పైన కూడా గుట్ట పైన మసీద్ ఉందంట. మసీద్తో పక్కల మళ్ళీ అన్నీ ఉన్నాయంట, అవన్నీ చూద్దాం. ఇటుకేటి వీడియో లెంత్ ఎక్కువైంది, ఏమనుకోవద్దు ఎవరు కూడా. చూపిస్తా. అక్కడ మా బండి కారు ఆగింది, కారు ఇక్కడ ఆపినాం, బాగుంటుంది.